బికాజ్ బేసికలీ మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ గారు వచ్చేయబోతున్నారు. మీరు ఇప్పటి నుంచి రిహర్సల్ మొదలెట్టారనమాట, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. మాకు తెలుసు మీ చూపులు పదే 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 ఆ డోర్ వైపే చూస్తూ ఉన్నాయి, ఎప్పుడు అలా ఎంట్రీ ఇస్తారా అని. మరి కొద్దిసేపట్లో వచ్చేస్తారు. తెలుగువారి కీర్తి కిరీటాన్ని, విజయ పతాకాన్ని ఎగరవేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు ఎన్టీఆర్ గారు. మరి ఆ కీర్తి కిరీటం కేవలం భారతదేశం వరకే ఆగిందా? లేదు, దేశ విదేశాలకి వ్యాపించింది. యుఎస్ఏ నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఒక స్పెషల్ ఏవీని చేసి పంపించారు. ఆ ఏవీ ఇప్పుడు చూద్దాము. ఎన్టీఆర్ ఆ వేరే ఒక ప్రపంచనం, డాన్స్లో గ్రేస్, డైలాగ్లో డెప్త్, మున్నోడు నరకాల్సింది వెనక నుంచి కాదు ముందు నుంచి, యాక్షన్లో పర్ఫెక్షన్, కామెడీ టైమింగ్, కంట తడిపెట్టి ఎవడో కాదు ఎన్టీఆర్. ఎన్టీఆర్ మీద అభిమానం మాటల్లో చెప్పేది కాదు. ఆయనకు అభిమానులు కొదవలేదు. ఆయన చేసే ప్రతి సినిమానే అభిమానిస్తారు. ఆయన చేసే ప్రతి మంచి పనికి తోడుంటారు. ఆయన రకరకాలుగా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, ఏది చేయడానికైనా సిద్ధపడతారు. అందులో సందేహం లేదు. ఆయన అభిమానులకు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. వాళ్ళకి ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యం. Follow you. I wanna 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 follow you. నిన్ను చూస్తూ ఎదిగామే నిజమైన మా నాయకుడంటూ, ప్రేమతో మము గెలిచి మా మదిలో నువ్వే నిలిచావే. మా ప్రేమంతా నీకేలే, మరి మా దీవెనలు నీకేలే. మా ప్రేమంతా నీకేలే, మరి మా దీవెనలు నీకేలే. తారకు ప్రేమతో, ఎన్టీఆర్కు ప్రేమతో, తారకు ప్రేమతో, ఎన్టీఆర్కు ప్రేమ. స్పెషల్లీ ఈ సాంగ్ని జానీ రాశారు. జానీ, దట్ వాజ్ అ సూపర్ సాంగ్. అండ్ యుఎస్ నుంచి ఇంకా చాలామంది ఏవీస్ పంపించారు. యుఎస్లో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఎన్టీఆర్ మీద ఉండేటువంటి ఈ ప్రేమ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అవుతుంది అని ఆశిస్తూ ఇప్పుడు మనం ఇంకొక అతిథిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. అశోక్ సినిమా రైటర్, టెంపర్ రైటర్, అతి త్వరలో ఎన్టీఆర్ని డైరెక్ట్ చేయబోతున్న డైరెక్టర్ వక్కంతం వంశీ గారు. Hey, we have the beautiful Rakul Preet Singh here. భోగవల్లి ప్రసాద్ గారు, భోగవల్లి ప్రసాద్ గారు, వంశీ గారు మీకు మొక్కని బహుకరిస్తున్నారు. మీ ఇద్దరిది అద్భుతమైన కాంబినేషన్. వంశీ విద్యకిచ్చేసే ఆ నీళ్ళు ఏదో పోసుకుంటుంది. సో ఈకో విజన్ అనేటువంటి సంస్థ, అడాప్ట్ అ ప్లాంట్, వాళ్ళు ఈరోజు మనకి ఈ మొక్కలన్నింటినీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. డెఫినెట్లీ అ యునీక్ ఐడియా. జనరలీ బొకేలు ఇస్తూ ఉంటాము, కానీ నాన్నకి ప్రేమతో, ప్రేక్షకులకి ప్రేమతో సమాజానికి ఏదైనా ఇవ్వాలని ఆ మొక్కల్ని బహుకరించడం జరుగుతుంది. ఓకే, సో వంశీ మీరు ఏం చెప్పాలి చెప్పండి. నాన్నకి ప్రేమతో ఉత్తరం
మీరు రాస్తే? అంటే ఇప్పట్లో మనం ఉత్తరాలు రాయట్లేదు కానీ ఒకప్పుడు మీరు రాసి ఉండేవాళ్ళు కదా. మీరు ఉద్యోగరీత్యా తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మీ నాన్నగారికి మీరు ఉత్తరం రాసి ఉంటారు కదా. సో ఆ నాన్నకి ప్రేమతోలోనే ఒక 2-3 లైన్స్ చెప్పండి మాకు. నేను ఎప్పుడు ఉత్తరాలు రాసినా హాస్టల్లో ఉండి రాసేవాడిని. నాన్న నీకు ప్రేమతో నాకు కొంచెం డబ్బులు పంపవా, హాస్టల్లో కొంచెం ఖర్చులకి చిల్లర లేదు అయిపోయింది, మనీ ఆర్డర్ పంపు, ఇలా రాస్తాను ఉత్తరాలు అప్పుడు. ఓకే, ఒకవేళ కనుక మీ నాన్నగారు మీకు ₹1 కోటి అప్పు వదిలితే మీరేం చేస్తారు? ఆయనకి నేనే అప్పడిపోయానండి. ఇప్పుడు కొత్తగా ఆయన నాకు అప్పివ్వడం ఏంటి? ఇన్ని రోజులు ఇచ్చారు, ఇప్పుడు నేను రివర్స్లో ఇచ్చే టైం ఇది. ఓకే, ఇక మా క్వశ్చన్స్ అయిపోయాయి. మీరేమైనా చెప్పాలి, అడగాలనుకుంటే అడగచ్చు, చెప్పచ్చు. వాళ్ళని అడగడానికి ఏముంది? నాకైతే ఏం వినపట్ల. ఏమంటారు నువ్వే చెప్పాలి. బహుశా నాకు తెలిసి నాకు కూడా వినిపించట్లేదు కానీ క్వశ్చన్ ఏమై ఉంటుందంటే ఎన్టీఆర్తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని. 2016లో చేసేస్తానండి. ఎప్పుడైనా ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు. బట్ 2016 కన్ఫర్మ్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడచ్చా? కానీ నిజంగా టైటిల్ ఏ ముహూర్తంలో పెట్టారు కానీ నాన్నకు ప్రేమతో అని. సరే, సినిమాకి నాన్నకు ప్రేమతో ఈ ఫంక్షన్ చూస్తుంటే అసలు ఎన్టీఆర్కి ప్రేమతో ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది ఎలా వచ్చారు అసలు. బహుశా ఆడియో ఫంక్షన్లో ఇందాక చూసిన ఒక ఫ్యాన్స్ చేసిన ఇలాంటి ఒక ఏవి ఫస్ట్ టైం అనుకుంటా చూడటం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. 25వ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది కథ నాకు చూచాయిగా తెలుసు కానీ సుకుమార్ ఎన్టీఆర్ చాలామంది మళ్ళీ విచిత్రమైన కాంబినేషన్ అన్నారు. కాదు, మోస్ట్ సెన్సిబుల్ జనరేషన్ డైరెక్టరు. ఆయనకి స్టార్ కాదు, చాలా పెద్ద యాక్టర్ దొరికాడు. ఇంకెలా ఉంటుందో ఆలోచించండి సినిమా వీళ్ళిద్దరు కలిస్తే. సార్ సుకుమార్ గారు, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. కథ వరకు తెలుసు, కథ తెలిసినా మీరు ఎలా తీస్తారనేది నా ఇంట్రెస్ట్. ఆల్ ది బెస్ట్ సార్. చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా నాకు తెలిసి. ఐ విష్ ఎంటైర్ నాన్నకు ప్రేమతో టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. వెల్కమ్ రకుల్ అండ్ అలాగే ఇందాక విచ్చేసిన జగపతి బాబు గారు, ఆ వెరీ వామ్ వెల్కమ్ టు యూ. ఇందాకే చెప్పాం కానీ మీకు వినిపించుండదు, అక్కడ పెద్ద హోర్ నడుస్తూ ఉండిందనమాట. ఓకే, సో అది హోర్ అంటే చాలు మళ్ళీ మొదలెట్టేస్తున్నారు. ఓకే, సో సౌత్ ప్లస్ మొబైల్ యాప్ ప్రెజెన్స్ నాన్నకి ప్రేమతో, పవర్డ్ బై సెల్కాన్ మొబైల్స్, సెల్ పాయింట్, బిగ్ సి మొబైల్స్ అండ్ రూస్టర్ డిజైనర్ మెన్స్ వేర్. ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ, వనిత, TV9 అండ్ జెమినీ మ్యూజిక్లో వాచ్ చేస్తున్నారు. ఆల్సో ఆన్ youtube.com/Shreyas Media. Music is on Jungly Music and the event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ గారు రాబోతున్నారు అనే వార్త నేను మీకు చెప్పక్కర్లేదు, మీ అందరికీ ఈ సంగతి బాగా తెలుసు. ఇక ప్రొడక్షన్ హౌస్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా ఇది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ మంచి మంచి సినిమాల్ని మనందరికీ అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ సంయుక్తంగా మనకి బాక్స్ ఆఫీస్ వైపుకి చాలా దారి చూపిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక ఏవి చూద్దాము. భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్, పివిఎస్ఎన్ ప్రసాద్ తెలుగు సినిమా పరిశ్రమలో అజాత శత్రువుగా పేరున్న మంచి అభిరుచి గల నిర్మాత. 1986వ సంవత్సరంలో అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబుతో డ్రైవర్ బాబు లాంటి చిత్రాన్ని నిర్మించిన ప్రసాద్ గారు ఆ తరువాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా మరియు నిర్మాతగా వ్యవహరించారు. తరువాత 2003వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అనే బ్యానర్ ని స్థాపించి ఛత్రపతి, డార్లింగ్ చిత్రాలను నిర్మించి ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓసరవెల్లి లాంటి సూపర్ హిట్ ని అందించారు. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఏ చోటనైనా ఉన్నా నీ కోసం, నా
ప్రేమ పేరు నీలాకాశం చెక్కలు ఎరుపయ్యే సూర్యుడు చూపైన నా చెయ్యి దాటందే నేను తాకదే చలి ఎక్కెళ్ళు రప్పించే ఏ చిన్ని కలదైనా నా కన్ను తప్పించి నేను చేరదే చలి చలి చలి. తరువాత ఎన్నో భారీ చిత్రాలను నిర్మించే ప్రతిష్టాత్మక సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి అత్తారింటికి దారేది, సాహసం వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందించారు. తాజాగా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా క్రేజీ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ చిత్రం నాన్నకు ప్రేమతో చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు మన ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి కానుకగా నాన్నకు ప్రేమతో చిత్రంతో వస్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి ఆల్ ద బెస్ట్. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారికి స్వాగతం. అండ్ ఆల్సో వి ఆల్ మిస్ దేవి గారి నాన్నగారు సత్యమూర్తి గారు. హార్ట్ ఫెల్ట్ కండోలెన్స్ టు దేవి గారు, బట్ స్టిల్ హీ మేడ్ ఇట్ టు ద ఫంక్షన్. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దేవి గారు, యు ఆర్ అ వెరీ బ్లెస్డ్ హ్యూమన్ బీయింగ్. ఇంతమందిని ఇన్ని సాంగ్స్తో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. దట్స్ వై యు ఆర్ అ ట్రూ రాక్ స్టార్. వెల్కమ్ దేవి గారు. ఓకే, సో మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమందిని స్టేజ్ మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాము. భోగవల్లి ప్రసాద్ గారు మీ పర్మిషన్తో మేము కొంచెం కథ కనుక్కోవాలనుకుంటున్నాము. రైటర్స్ హుసైన్ షా కిరణ్ గారు అడిషనల్ స్టోరీని అందించారు ఈ మూవీకి. అలాగే బుచ్చిబాబు గారు, శ్రీనివాస్ గారు, విక్రమ్ గారు మాటలు రాశారు. వాళ్ళ నలుగురు స్టేజ్ మీదకి రావాలి. ఏంటి రావట్లేదు? మాటల వాళ్ళు రండి. బుచ్చిబాబు గారు, శ్రీనివాస్ గారు, విక్రమ్ గారు, సుకుమార్ గారు కూడా వచ్చేసారు. నేనైతే ఇంత యంగ్ డైరెక్టర్ కాళ్ళకి దండం పెట్టాలనుకోవట్లేదండి. వీళ్ళందరూ యువర్ డిపార్ట్మెంట్. అందుకనే సుకుమార్ గారు పిలవకుండానే వారి డిపార్ట్మెంట్ రాగానే అలా మ్యాగ్నెట్ లాగా వచ్చేసారు ఇక్కడికి. దట్ షోస్ హౌ మచ్ హీ లవ్స్ హిస్ డిపార్ట్మెంట్. అంతే. ఆయన బేసికలీ లెక్చరర్, కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్స్. ఆయన సినిమాలోకి రాకపోయి ఉంటే అక్కడ ఏం నేర్పించేవాళ్ళని నాకు ఎప్పుడు డౌట్. సరే, సుకుమార్ గారి మాటలు మేము ఇప్పుడు వినట్లేదు. మిగిలిన వాళ్ళందరినీ మాట్లాడించాల్సిన పూచి మాత్రం సుకుమార్ గారిదే. ఐ థింక్ బేసికలీ వాళ్ళందరూ తక్కువ మాట్లాడతారు అనుకుంటున్నాను నేను. ఎక్కువ మాట్లాడతారా? మైక్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను. తీసుకోండి. సో మీరు దీనికి అడిషనల్గా స్టోరీని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వన్ సెకండ్ ఎందుకంటే కంటిన్యూస్గా నేను లాస్ట్ ఇయర్ మా ఆవిడ లెక్క చెప్పింది నాకు, నేను ఇంటికి ఎన్ని రోజులు వచ్చానని. 15 days ఉంది. సో మిగతా 365 daysలో 15 days లెక్కేసి కూర్చుంది. 16 days ఎంతో లెక్క వచ్చింది. 16 days కాకుండా మిగతా డేస్ అని వీళ్ళ ముగ్గురితో గడుపుతుంటాను నేను. సో నాకు డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే నేను సినిమా తీసేది ఎంత ఉండొచ్చు కానీ మేము బుక్స్ రాస్తూ ఉంటాం, సరదాగా వచ్చిందల్లా రాస్తూ ఉంటాం అనమాట, డిస్కస్ నవ్వుకుంటూ హ్యాపీగా. నాకు షూటింగ్ పార్ట్ కన్నా డిస్కషన్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్. సో వీళ్ళ మొహాలు చూస్తూ వీళ్ళే ముగ్గురు అంటే ఇంకా ఎంత టార్చర్ పెట్టి ఉంటానంటే, మేబీ నా ఇంట్రెస్ట్ కొద్దీ నేనే వెళ్ళిపోతూ ఉంటాను, నా టైమ్స్ ప్రకారం వీళ్ళు వర్క్ చేయాలి. సో వీళ్ళ ముగ్గురు లేకపోతే ఈజ్ విక్రమ్, తను బుచ్చిబాబు, తన స్టూడెంట్ కూడా రెహనా శ్రీనివాస్. ఈ ముగ్గురు లేకపోతే ఈ సినిమా లేదు, నేనే చెప్తున్నా. ఎందుకంటే నిరంతరం అంటే ఐ థింక్ మేబీ నా పేరు ఉండొచ్చేమో కానీ స్క్రీన్ పైన వీళ్ళ ఇన్పుట్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో అనేది మీకు లెక్కలేదు.
లాస్ట్ టైం ఒక అబ్బాయి గురించి ఇలాగే చెప్తే ఆ అబ్బాయి డైరెక్టర్ అయిపోయాడు వెంటనే. వీళ్ళు మాత్రం ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, ఇంకో సినిమా చేంజ్ ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి మీరు వెంటనే లాక్కెళ్ళని ట్రై చేయకండి ఎవరుని, వీళ్ళు ఇప్పుడు డైరెక్టర్లు కారు, నేను ఆఫ్ చేస్తాను వీళ్ళని. ఇంకా హుస్సేన్ షా కిరణ్, ఈ అబ్బాయి షార్ట్ స్టోరీ చూశాను ఒకటి, నేను షార్ట్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. వెంటనే కాల్ చేశాను, రే ఇంత లాజిక్ ఎలా తీసాడు అని. ఈ సినిమా థాట్ ప్రొవోక్ చేసింది తను. ఈ సినిమా అనేది ఈ అబ్బాయి లేకపోతే ఈ కథ, కిరణ్ లేకపోతే ఈ కథ స్టార్ట్ అయ్యి ఉండేదే కాదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళ ముగ్గురు గురించి ఇంకా చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోతాను, తర్వాత చెప్తాను. సరే, Thank you, sir. Thank you for giving this opportunity, and as always, I love you. నమస్తే అండి.